Hello everyone, this is Sai. Welcome to Social Science ఛానల్. ఈరోజు మనం క్లాస్ 10th సివిక్స్ ఫస్ట్ చాప్టర్ పవర్ షేరింగ్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు నేను క్లాస్ 10th సిలబస్ అనేది ఏపీ బోర్డు పర్స్పెక్టివ్గా చెప్తాను. కాబట్టి ఏపీ బోర్డులో ఎటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు, ఎన్ని మార్క్స్ అడగవచ్చు అనేది నేను టాపిక్ చెప్తున్నప్పుడు ఆ టాపిక్ నుండి ఏ క్వశ్చన్లు రావచ్చు, ఎట్లా ఆన్సర్ చేయాలి అనేది చెప్తాను. మనకు ఏపీ బోర్డ్ పబ్లిక్ ఎగ్జామ్లో మనకు ఈ చాప్టర్కి 8 మార్క్స్ అలాట్మెంట్ ఇచ్చినారు. టోటల్ 8 మార్క్స్ అలాట్మెంట్ ఇచ్చినారు. ఒక బిగ్ క్వశ్చన్ అనేది ఈ చాప్టర్ నుండి మనకు వస్తుంది. ఆ బిగ్ క్వశ్చన్ కూడా ఏ టాపిక్ నుండి వస్తుందో మనం చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా చాప్టర్లోకి వెళ్ళిపోదాం. పవర్ షేరింగ్ దాంట్లోనే ఉంది, పవర్ని షేర్ చేయడం. కానీ ఎందుకు పవర్ షేర్ చేయాలి, దానివల్ల లాభాలు ఏమిటి, దానివల్ల నష్టాలు ఏమిటి, అది మొత్తం మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనము ఈ చాప్టరు పవర్ షేరింగ్ కాబట్టి 2 స్టోరీస్ ద్వారా మనం అర్థం చేసుకుందాం. పవర్ షేరింగ్ ఎందుకు చేయాలి, దాని అవసరం ఎందుకు వచ్చిందో అది తెలుసుకుందాం. తర్వాత పవర్ షేరింగ్ చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, దాని గురించి తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మనం చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి ఏది మనకంత యూజ్ ఏం లేదు, ఊరికే ఓవర్ రివ్యూ ఇచ్చినారు. ఏమేమి చదువుకోబోతున్నాం ఈ చాప్టర్లు, ఎందుకు చదవబోతున్నాం అనేది ఇచ్చినారు. ఇంకా లేట్ చేయకుండా మనం చాప్టర్లోకి వెళ్ళిపోదాం. మనకు 2 స్టోరీస్ అనేది ఇచ్చినారు. ఒకటి బెల్జియం యొక్క స్టోరీ ఇచ్చినారు, ఇంకోటి శ్రీలంక స్టోరీ ఇచ్చినారు. మనం ఫస్ట్ బెల్జియం స్టోరీ విందాం. ఫస్ట్ మీరు స్టోరీ నండి, తర్వాత నేను చెప్తా ఎవరిది మంచిది ఎవరిది చెడు, పవర్ షేరింగ్ చేయడం వల్ల ఏం జరిగింది, చేయకపోతే ఏం జరుగుతుందో అది మళ్ళీ విందాం. ఒక స్టోరీ టైప్ వినండి. ఫస్ట్, బెల్జియం ఈజ్ ఏ స్మాల్ కంట్రీ ఇన్ యూరోప్ అనేది ఒక కాంటినెంట్. దాంట్లో బెల్జియం అనేది ఒక చిన్న కంట్రీ. ఆ కంట్రీ యొక్క ఏరియా మన ఇండియాలో హర్యానా యొక్క స్టేట్ యొక్క ఏరియా కంటే తక్కువ ఉంది. బెల్జియం యొక్క బార్డర్స్లో మనకు 4 కంట్రీస్ ఉన్నాయి. అంటే బెల్జియం అనేది యూరోప్లో ఒక చిన్న కంట్రీ. ఆ కంట్రీ యొక్క ఏరియా మన ఇండియాలోని హర్యానా స్టేట్తో పోలిస్తే చాలా తక్కువ. అట్లే బెల్జియం కంట్రీ చుట్టూ బార్డర్స్లో 4 కంట్రీస్ ఉన్నాయి. ఆ 4 కంట్రీస్ ఏవేవి అంటే నెదర్లాండ్స్, జర్మనీ అండ్ లగ్జంబర్గ్, ఫ్రాన్స్. ఈ 4 కంట్రీస్ అనేటివి ఉన్నాయి. ఈ 4 కంట్రీస్ అనేటివి ఉన్నాయి మనకి. ఇప్పుడు బెల్జియం అనేది యూరోప్ కాంటినెంట్లో చిన్న కంట్రీ. దాని యొక్క ఏరియా మన ఇండియాలో ఉండే హర్యానా స్టేట్తో పోలిస్తే చాలా తక్కువ. దాని చుట్టూ ఉండే బార్డర్స్లో 4 కంట్రీస్ ఉన్నాయి. ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ అండ్ లగ్జంబర్గ్. ఇక్కడ వరకు మనం తెలుసుకున్నాం. ఇంకా స్టోరీ కంటిన్యూ చేస్తే, ఇట్ హ్యాస్ ఎ పాపులేషన్ ఆఫ్ ఎ లిటిల్ ఓవర్ 1 crore, అబౌట్ హాఫ్ ద పాపులేషన్ ఆఫ్ హర్యానా. బెల్జియంలో ఉండే పాపులేషన్ అనేది మన యొక్క హర్యానాలో ఉండే పాపులేషన్తో పోలిస్తే 1 crore కంటే తక్కువే వాళ్ళది. అర్థమవుతుందా? 1 crore కంటే తక్కువ అంటే హర్యానాలో పాపులేషన్తో పోలిస్తే బెల్జియం పాపులేషన్ చాలా తక్కువ. ఓకేనా? ఇక్కడ ఎథనిక్ కంపోజిషన్ ఆఫ్ దిస్ స్మాల్ కంట్రీ ఈజ్ వెరీ కాంప్లెక్స్. అసలు ఎథనిక్ అంటే ఏందో మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి. ఏ సోషల్ డివిజన్ బేస్డ్ ఆన్ షేర్డ్ కల్చర్. పీపుల్ బిలాంగింగ్ టు ద సేమ్ ఎథనిక్ గ్రూప్ బిలీవ్ ఇన్ దేర్ కామన్ డిసెంట్ బికాస్ ఆఫ్ సిమిలారిటీస్ ఆఫ్ ఫిజికల్ టైప్ ఆర్ ఆఫ్ కల్చర్ ఆర్ బోత్. దే నీడ్ నాట్ ఆల్వేస్ హ్యావ్ ద సేమ్ రిలీజన్ ఆర్ నేషనాలిటీ. ఎథనిక్ అంటే సోషల్ డివిజన్. ఒక సోషల్ డివిజన్ అంటే పీపుల్ని ఒక సోషల్ డివిజన్ ప్రకారంగా విడదీస్తున్నాం మనము. దేని ప్రకారంగా? కల్చర్ ప్రకారంగా. వీళ్ళందరూ హిందూ కల్చర్ని ఫాలో అవుతున్నారు కాబట్టి వీళ్ళందరూ హిందూస్, వీళ్ళందరూ ముస్లిం కల్చర్ని ఫాలో అవుతున్నారు కాబట్టి వీళ్ళందరూ ముస్లిమ్స్. అట్లా మనం డివైడ్ చేసినాం పీపుల్ని. పీపుల్ బిలాంగింగ్ టు ద సేమ్ ఎథనిక్ గ్రూప్ బిలీవ్ ఇన్ దర్ కామన్ డిసెంట్. అట్లే ఎవరైతే ఒకే రిలీజన్కి సంబంధించి ఉంటారో వాళ్ళందరూ ఒకే రకంగా ఆలోచిస్తారు.
అట్లే కొంతమందిని కల్చర్ ప్రకారంగానే కాకుండా వాళ్ళ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ యొక్క అలవాట్లు కానీ దాని ప్రకారంగా కూడా మనం డివిజన్ చేసినాం. ఈ డివిజన్ అనేది ఒకే రిలీజన్కి పరమైనది కాదు, లేకుంటే ఒక నేషనాలిటీకి పరమైనది కాదు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బట్టి, ఫిజికల్ ఫీచర్స్ని బట్టి మనం డివిజన్ చేసింటాం. ఇప్పుడు బెల్జియంలో ఎథనిక్ కంపోజిషన్ అంటే ఎవరెవరు నివసిస్తున్నారు అంటే ఎవరికి అంటే ఇక్కడ ఇండియాలో సపోజ్ అనుకోండి, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అట్లా మనకు తెలుసు. అట్లే బెల్జియంలో ఎవరెవరు నివసిస్తున్నారో అది మనం తెలుసుకుందాం. బెల్జియంలో ఎథనిక్ కంపోజిషన్ అయితే చాలా కాంప్లెక్స్గా ఉంది. ఎందుకో మనం చూద్దాం. 59% lives in the Flemish region and speaks Dutch. 59% పీపుల్ ఎవరైతే బెల్జియంలో నివసిస్తున్నారో వాళ్ళు ఫ్లెమిష్ రీజియన్లో నివసిస్తారు. అట్లే వాళ్ళు డచ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఎందుకు డచ్ లాంగ్వేజ్ అంటే చెప్తాను చూడండి. ఈడ మనకు ఫ్లెమిష్ రీజియన్ వస్తుంది. ఇక్కడ కింద మ్యాప్లో చూసుకుంటే ఈడ మనకు ఫ్లెమిష్ రీజియన్ వస్తుంది. ఈడ డచ్ స్పీకింగ్ పీపుల్ ఎందుకున్నారంటే ఇక్కడ మనము 4 కంట్రీస్ ఉన్నాయని చదువుకున్నాం బార్డర్స్లో. ఇక్కడ ఈ ఫ్లెమిష్ రీజియన్ పైన ఉండే కంట్రీ నెదర్లాండ్స్. నెదర్లాండ్స్లో ఉండే ఎక్కువ మంది డచ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. కాబట్టి బార్డర్స్లో నెదర్లాండ్స్ ఉంది. ఇటువైపు బ్రసిల్స్లో బెల్జియంలో ఎక్కువ మంది డచ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నివసిస్తున్నది ఫ్లెమిష్ రీజియన్లో బెల్జియంలో నివసిస్తున్నారు. ఓకేనా. తర్వాత అనదర్ 40% పీపుల్ లివ్ ఇన్ వెలోనియా రీజియన్ అండ్ స్పీక్ ఫ్రెంచ్. మిగతా 40% పీపుల్ అనేవాళ్ళు వెలోనియా రీజియన్లో నివసిస్తారు. వాళ్ళు ఫ్రెంచ్ మాట్లాడతారు. ఎందుకు ఫ్రెంచ్ మాట్లాడతారంటే ఈ రీజియన్ బార్డర్లో ఉండే కంట్రీ ఫ్రెంచ్ కంట్రీ. ఓకేనా. అందుకు వాళ్ళు ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు. ఇట్ మీన్స్ నెదర్లాండ్స్లో నుండి వచ్చి పీపుల్ అనేవాళ్ళు బెల్జియంలో నివసించడం మొదలుపెట్టినారు. ఇది మళ్ళీ మనం హిస్టరీలో చదువుకుంటాం ఫస్ట్ చాప్టర్లో. ప్రస్తుతం ఇక్కడ అర్థం చేసుకోండి. ఫ్లెమిష్ రీజియన్లో డచ్ పీపుల్ నివసిస్తున్నారు. వాళ్ళు 59% మంది ఉన్నారు. తర్వాత వెలోనియా రీజియన్లో ఫ్రెంచ్ పీపుల్ నివసిస్తున్నారు. అట్లే వాళ్ళు 40% మంది ఉన్నారు. వాళ్ళు ఫ్రెంచ్ మాట్లాడతారు. ఇక్కడ వరకు స్టోరీ క్లియర్గా ఉంది. తర్వాత రిమైనింగ్ 1% వాళ్ళు స్పీక్ జర్మన్. మిగిలిన 1% వాళ్ళు జర్మన్ మాట్లాడతారు. బెల్జియన్స్ అంటే బెల్జియంలో నివసించే వాళ్ళని బెల్జియన్స్ అంటాం. ఇప్పుడు మనము కంట్రీ ప్రకారంగా చూసినాం. కంట్రీలో 59% పాపులేషను డచ్ మాట్లాడతారు. 40% పీపుల్ ఫ్రెంచ్ మాట్లాడతారు. అట్లే 1% అనేవాళ్ళు జర్మనీ మాట్లాడతారు. ఇప్పుడు అదే మనము బెల్జియం యొక్క క్యాపిటల్ సిటీ అయిన బ్రసిల్స్లో గమనిస్తే రివర్స్లో ఉంటుంది. ఇప్పుడు కంట్రీలో మెజారిటీలో ఉండేది డచ్ పీపుల్, 59% మంది ఉన్నారు వాళ్ళే. ఫ్రెంచ్ చూస్తే మైనారిటీ 40% పీపుల్ ఉన్నారు. అది బ్రసిల్స్ క్యాపిటల్ సిటీలో చూస్తే 80% వాళ్ళు ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అదే 20% డచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కంట్రీ ప్రకారంగా అయితే డచ్ అనేవాళ్ళు మెజారిటీగా ఉన్నారు. అది క్యాపిటల్ సిటీ ప్రకారంగా అయితే డచ్ స్పీకింగ్ పీపుల్ అయితే మైనారిటీలో ఉన్నారు. కంట్రీ ప్రకారంగా ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ మైనారిటీలో ఉంటే క్యాపిటల్ సిటీ ప్రకారంగా మెజారిటీలో ఉన్నారు. ఈ కండిషన్ అనేది అర్థమైందో. ఇప్పుడు ఫ్రెంచ్ పీపుల్ మైనారిటీలో ఉన్నారు కానీ అది నిజమే. కానీ వాళ్ళు రిలేటివ్గా రిచ్, పవర్ఫుల్ కూడా. అంటే ఎకనామికల్గా పవర్ఫుల్, అట్లా పొలిటికల్గా కూడా కొంచెం పవర్ఫుల్. దిస్ వాజ్ రిసెంటెడ్ బై ద డచ్ స్పీకింగ్ కమ్యూనిటీ హూ గాట్ ద బెనిఫిట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ మచ్ లేటర్. ఒక ప్రకారంగా ఫ్రెంచ్ పీపుల్ వాళ్ళు మైనారిటీగా ఉన్న వాళ్ళు ఎకనామిక్గా పవర్ఫుల్, అట్లే పొలిటికల్గా కూడా పవర్ఫుల్. కాబట్టి ఏవి ఫస్ట్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఏవి ఫెసిలిటీస్ అయినా ఫస్ట్ ఫ్రెంచ్ పీపుల్కి అందినాకని తర్వాత డచ్ పీపుల్కి అందేది. దీనివల్ల డచ్ పీపుల్ అనేవాళ్ళు ఎలినేటెడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు, బాధగా ఫీల్ అయ్యేవాళ్ళు.
ఫస్ట్ వాళ్ళకు అందుతున్న ఫెసిలిటీస్ అని మాకెందుకు అందట్లేదు అని బాధపడేవాళ్ళు డచ్ పీపుల్ వాళ్ళు. దీనివల్ల అట్లా బాధపడడం వల్ల ఏమైంది, టెన్షన్స్ బిట్వీన్ ద డచ్ స్పీకింగ్ అండ్ ఫ్రెంచ్ స్పీకింగ్ కమ్యూనిటీస్ డ్యూరింగ్ ద 1950s అండ్ 1960s టెన్షన్స్ అనేటివి రైజ్ అయినాయి, కొట్లాట్లు జరిగినాయి, స్ట్రైక్స్ జరిగినాయి 1950s 1960s మిడిల్లో. ద టెన్షన్ బిట్వీన్ ద టూ కమ్యూనిటీస్ వాజ్ మోర్ అక్యూట్ ఇన్ బ్రెజిల్స్. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, వాజ్ మోర్ అక్యూట్ ఇన్ బ్రెజిల్స్. ఎందుకంటే ఈ టెన్షన్స్ అనేటివి బ్రెజిల్స్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చెప్తున్నాను కదా, డచ్ అనేవాళ్ళు కంట్రీలోను క్యాపిటల్ సిటీలోను మైనారిటీ ఎలినేటెడ్గా ఫీల్ అయినారు. ఎందుకంటే ఫ్రెంచ్ పీపుల్కి ఫెసిలిటీసు అట్లా ఎడ్యుకేషను ముందుగా అందుతాయి కాబట్టి వాళ్ళకు అందట్లేదని బాధతో ఉన్నారు. అదిగాక కంట్రీ ప్రకారంగా 59% పీపుల్ ఇట్లా బాధపడుతున్నారు, కానీ క్యాపిటల్ సిటీలో ఉండేవాళ్ళు పూర్తిగా బాధపడుతున్నారు. ఎందుకంటే 80% పీపుల్ ఫ్రెంచ్ స్పీకింగ్ పీపులే ఉన్నారు. అర్థమవుతుందా? అందుకే కండిషన్ అనేది రివర్స్లో జరుగుతుంది. క్యాపిటల్ సిటీలో ఇంకా సివియర్గా ఉంది ఈ టెన్షన్స్ అనేది, అల్లర్లు కావచ్చు, టెన్షన్స్ కావచ్చు, కొట్లాట్లు కావచ్చు. బ్రెజిల్స్ ప్రెజెంటెడ్ ఎ స్పెషల్ ప్రాబ్లమ్. ద డచ్ స్పీకింగ్ పీపుల్ కాన్స్టిట్యూయేటెడ్ ఏ మెజారిటీ ఇన్ ద కంట్రీ బట్ ఏ మైనారిటీ ఇన్ ద కంట్రీ. నేను అప్పటి నుంచి చెప్తానేది ఈ లైన్, బ్రెజిల్స్ ప్రెజెంటెడ్ ఏ స్పెషల్ ప్రాబ్లమ్ కాన్స్టిట్యూయేటెడ్ ఏ మెజారిటీ ఇన్ ద కంట్రీ బట్ ఏ మైనారిటీ ఇన్ ద క్యాపిటల్. డచ్ అనేవాళ్ళు కంట్రీ ప్రకారంగా మెజారిటీలో ఉన్నారు, కానీ క్యాపిటల్ సిటీ ప్రకారంగా మైనారిటీలో ఉన్నారు. దానివల్ల వాళ్ళు సివియర్గా ఎలినేటెడ్గా ఫీల్ అవుతున్నారు. ఫెసిలిటీస్ అందట్లే, ఎడ్యుకేషన్ అందట్లేదు. కంట్రీలో అట్లా అందుకుపోవడం కొంచెం తక్కువే ఉన్న క్యాపిటల్ సిటీలో చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే 80% పీపుల్ ఫ్రెంచ్ స్పీకింగ్ పీపులే ఉన్నారు. క్యాపిటల్ సిటీ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, ఓకేనా. బెల్జియంలో ఫ్రెంచ్ పీపుల్ ఎక్కడ ఉన్నారంటే వెలోనియా రీజన్, డౌన్ ఆఫ్ ది బెల్జియంలో ఉంటారు. డచ్ స్పీకింగ్ పీపుల్ ఎక్కడ ఉన్నారంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ది బెల్జియం పైన ఉంటారు, ఓకేనా. ఇప్పుడు మొత్తం స్టోరీ అయిపోయింది బెల్జియంది. ఇప్పుడు శ్రీలంక అది మొదలుపెట్టే ముందు ఫస్ట్ ఒకటి ఆలోచిద్దాం, ఏమేమి తెలుసుకున్నాము. బెల్జియం అనేది స్మాల్ కంట్రీ యూరోప్లో. దాంట్లో ఉండే పాపులేషను హర్యానా యొక్క పాపులేషన్ కంటే చాలా తక్కువ. అట్లే అక్కడ ఎథనిక్ కంపోజిషన్ అనేది కాంప్లెక్స్గా ఉంది. ఎందుకు కాంప్లెక్స్గా ఉందంటే కంట్రీలో 40% పీపుల్ ఫ్రెంచ్ మాట్లాడతారు, 59% పీపుల్ డచ్ మాట్లాడతారు. డచ్ మాట్లాడే వాళ్ళు ఫ్లెమిష్ రీజియన్లో ఉన్నారు, ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు వెలోనియా రీజియన్లో ఉన్నారు. అదే క్యాపిటల్ సిటీలో చూస్తే 80% పీపుల్ ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, 20% పీపుల్ డచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దీనివల్ల అదిగాక ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఎకనామికల్గా పవర్ఫుల్, పొలిటికల్గా పవర్ఫుల్. దానివల్ల ఫెసిలిటీస్ అనేవి ఫస్ట్ ఫ్రెంచ్ పీపుల్కి వచ్చినాకనే తర్వాత డచ్ పీపుల్కి వచ్చేది. దానివల్ల డచ్ పీపుల్ చాలా బాధపడినారు. దానివల్ల 1950s అండ్ 1960s మధ్యలో టెన్షన్స్ అనేటివి అరైజ్ అయినాయి బెల్జియం కంట్రీలో. ఇప్పుడు శ్రీలంక స్టోరీ చదువుదాం. ఇంతే చదివినాం, ఇంతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ శ్రీలంక స్టోరీ చదివితే, లెటస్ కంపేర్ దిస్ టు ద సిచ్యువేషన్ ఇన్ అనదర్ కంట్రీ. శ్రీలంక అనేది ఐలాండ్ నేషన్. జస్ట్ ఏ ఫ్యూ కిలోమీటర్స్ ఆఫ్ ది సదరన్ కోస్ట్ ఆఫ్ తమిళనాడు నుండి కొంచెం దూరంలో ఉంది శ్రీలంక అనేది, ఓకేనా. ఇట్ హ్యాస్ అబౌట్ 2 crore పీపుల్, అబౌట్ ద సేమ్ యాజ్ ఇన్ హర్యానా. ఇక్కడ మనకు బెల్జియం, శ్రీలంక అనేది హర్యానా స్టేట్తో పోల్చి చెప్తున్నారు. ఇప్పుడు శ్రీలంకలో సేమ్ పాపులేషన్ ఉంది, ఎంతైతే హర్యానాలో ఉందో. 2 crore పీపుల్ హర్యానాలో ఉన్నారు, అట్లనే శ్రీలంకలోనూ ఉన్నారు. లైక్ అదర్ నేషన్స్ ఇన్ ద సౌత్ ఏషియా రీజియన్, శ్రీలంక హ్యాస్ ఎ డైవర్స్ పాపులేషన్. ఎట్లయితే ఏషియాలో వివిధ కంట్రీల్లో వివిధ రకాల మనుషులు నివసిస్తున్నారు, అట్లే శ్రీలంకలో కూడా వివిధ రకాల మనుషులు నివసిస్తున్నారు. ఇప్పుడు శ్రీలంకలో మెజారిటీగా సిన్హాలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సిన్హాలా అంటే ఒక లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు 74% ఉన్నారు. అదే తమిళ్ మాట్లాడే వాళ్ళు 18% ఉన్నారు. శ్రీలంక అనేది ఒక ఐలాండ్ నేషన్. తమిళనాడు స్టేట్ దగ్గర నుండి కొంచెం దూరంలో ఉంది. తరువాత శ్రీలంకలో కూడా డైవర్స్ పాపులేషన్ ఉంది, ఎట్లయితే ఏషియా కంట్రీలో ఉందో. ఇప్పుడు
శ్రీలంకలో సిన్హాలా మాట్లాడే వాళ్ళు 74% ఉన్నారు. అట్లే తమిళ్ మాట్లాడే వాళ్ళు 18% ఉన్నారు. తమిళ్స్లో మళ్ళీ 2 సబ్ గ్రూప్స్ ఉన్నాయి. బాయనండి, తమిళ్స్లో మళ్ళీ 2 సబ్ గ్రూప్స్ ఉన్నాయి. అమాంగ్ తమిళ్స్ దెర్ ఆర్ 2 సబ్ గ్రూప్స్. తమిళ్ నేటివ్స్ ఆఫ్ ది కంట్రీ ఆర్ కాల్డ్ Sri Lankan Tamils 13%. The rest whose forefathers came from India as plantation workers during colonial period are called Indian Tamils. As you can see from the map, Sri Lankan Tamils are concentrated in the north and eastern part of the country. Most of the Sinhala speaking people are Buddhists, while most of the Tamils are Hindus and Muslims. There are about 7% Christians who are about Tamil and Sinhala. ఇప్పుడు నేను మొత్తం ఒకసారి చదివేసాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మనకు శ్రీలంక మ్యాప్. నార్త్ ఈస్టర్న్ పార్ట్లో మనకు శ్రీలంకన్ తమిళ్స్ కనబడిస్తారు ఎక్కువగా. ఓకేనా, శ్రీలంకన్ తమిళ్స్ కనిపిస్తారు. నార్త్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ది శ్రీలంకన్ తమిళ్స్ ఆర్ దేర్. ఫస్ట్ చదివిన శ్రీలంకలో డైవర్స్ పాపులేషన్ ఉంది. సిన్హాలా మాట్లాడే వాళ్ళు 74% ఉన్నారు. తమిళ్ మాట్లాడే వాళ్ళు 18% ఉన్నారు. కానీ తమిళ్ మాట్లాడే వాళ్ళలో ఇంకో 2 సబ్ గ్రూప్స్ ఉన్నాయి. ఏంటేంటివి అంటే, ఫస్ట్ శ్రీలంకన్ తమిళ్స్ ఎవరంటే, ఎవరైతే అక్కడే పుట్టి అక్కడే పెరిగినారో వాళ్ళు శ్రీలంకన్ తమిళ్స్ అయిపోయినారు. అంటే చాలా ఏండ్ల నుండి అక్కడే నివసిస్తున్నారు. వాళ్ళని మనం శ్రీలంకన్ తమిళ్స్ అంటాం. వాళ్ళు ఇప్పుడు తమిళ్స్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 18%. ఓకే, వాళ్ళు 18% ఉన్నారు తమిళ్స్ మాట్లాడే వాళ్ళు. దీంట్లో మనకు శ్రీలంకన్ తమిళ్స్ 13% ఉన్నారు. 13% వీళ్ళే ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ ఇండియన్ తమిళ్స్ ఎవరంటే, మనం హిస్టరీలో చదువుతాం 3rd చాప్టర్లో, కానీ ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ప్లాంటేషన్ వర్క్ కోసం, శ్రీలంకలో జరిగే ప్లాంటేషన్ వర్క్ కోసం బ్రిటిషర్స్ ఇండియాలో నివసించే తమిళ్స్ని ఇక్కడికి తెప్పించి, లేబరర్స్గా తెప్పించి పని చేయించినారు. వాళ్ళు ఇక్కడే ఉండిపోయినారు. తమిళ్స్ ఎవరైతే ఇండియా నుండి వచ్చి ప్లాంటేషన్ వర్క్ కోసం వాళ్ళు ఇక్కడే ఉండిపోయినారు. వాళ్ళని ఇండియన్ తమిళ్స్ అంటాం. ఇండియన్ తమిళ్స్ యొక్క 4 ఫాదర్స్ ఇండియా నుండి ప్లాంటేషన్ వర్క్ కోసం శ్రీలంకకు వచ్చినారు. కొలోనియల్ పీరియడ్ అంటే బ్రిటిష్ టైం పీరియడ్లో వచ్చినారు శ్రీలంకకి. వాళ్ళు ఇంకా ఇక్కడే ఉండిపోయినారు. వాళ్ళది పర్సెంటేజ్ 5%. ఎంత? 5% ఉంది. ఓకేనా. తర్వాత సిన్హాలో మాట్లాడే వాళ్ళు, ఇప్పుడు చెప్పిన తమిళ్స్ మాట్లాడే వాళ్ళు 18% ఉన్నారు. ఆ 18%లో 13% శ్రీలంకన్ తమిళ్స్. ఎవరైతే ఇక్కడే పుట్టి పెరిగినారో వాళ్ళు శ్రీలంకన్ తమిళ్స్, వాళ్ళ 13% ఉంది. మిగిలిన 5% ఇండియన్ తమిళ్స్. ఎవరి యొక్క ఫోర్ ఫాదర్స్ ఇండియా నుండి ప్లాంటేషన్ వర్క్ కోసం శ్రీలంకలో వచ్చి నివసిస్తున్నారో వాళ్ళ యొక్క పర్సెంటేజ్ 5% ఉంది. ఓకేనా. ఇప్పుడు శ్రీలంకలో 74% ప్లస్ 18% ఎంత? 92%. ఓకేనా. ఇప్పుడు మిగిలిన సిన్హాలా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా బుద్ధిజం ఫాలో అయ్యేవాళ్ళు, బుద్ధిజం రిలీజియన్ని ఫాలో అయ్యేవాళ్ళు, బుద్ధిస్ట్. ఎక్కువ సిన్హాలా మాట్లాడే వాళ్ళు బుద్ధిస్ట్స్, అంటే బుద్ధిస్ట్ల రిలీజియన్ ఫాలో అయ్యేవాళ్ళు, బుద్ధిజం ఫాలో అయ్యేవాళ్ళు సిన్హాలా మాట్లాడేవాళ్ళు. అదే తమిళ్స్ మాట్లాడేవాళ్ళు, తమిళ్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు హిందీ, ముస్లిం రిలీజియన్స్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఇంకా మిగిలిన 92% అయ్యింది. 74% సిన్హాలా, 18% తమిళ్స్. పర్సంటేజెస్ని అడిషన్ చేస్తే 92% వస్తుంది. మిగిలిన 7-8% క్రిస్టియన్స్. వాళ్ళు తమిళ్స్ అండ్ సిన్హాలాస్లో కలిపి ఉంటారు, కానీ మిగిలిన 7% పాపులేషనే కాదు. మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తే, సపోజ్ ఇది శ్రీలంక అనుకోండి. దీంట్లో 74% సిన్హాలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మిగిలిన 18% ఎవరు ఉన్నారు? తమిళ్స్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ తమిళ్స్లో మళ్ళీ మనకు తెలిసి చదువుకున్నాం, శ్రీలంకన్ తమిళ్స్, ఇండియన్ తమిళ్స్. శ్రీలంకన్ తమిళ్స్ 13% ఉంటే 5% ఇండియన్ తమిళ్స్ ఉన్నారు. అక్కడి వరకు ఓకే. వీటి యొక్క అడిషన్ అనేది 92% వస్తుంది.
ఇప్పుడు సిన్హాల మాట్లాడే వాళ్ళందరూ బుద్ధిజం రిలీజియన్ని ఫాలో అవుతారు. తరువాత తమిళ్ మాట్లాడే వాళ్ళందరూ ముస్లిం అండ్ హిందూయిజం అంటే హిందూ రిలీజియన్స్ని ఫాలో అవుతారు. ఇక్కడి వరకు కూడా ఫినిష్. ఇంకా 7% క్రిస్టియన్ రిలీజియన్ని ఫాలో అవుతారు. ఇప్పుడు బాగానండి, మిగిలిన 7% క్రిస్టియన్ రిలీజియన్ ఫాలో అవుతారు. దాని అర్థం 92% ఉంది, మిగిలిన 87% క్రిస్టియన్స్ అని అర్థం కాదు. 92% ఉంది శ్రీలంకలో ఇప్పుడు పాపులేషన్, సిన్హాల తమిళ్స్ మాట్లాడేవాళ్ళు బోత్. ఈ 92లోనే బుద్ధిజం రిలీజియన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, ముస్లిము తెలుగు రిలీజియన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. అట్లే ఈ 92%లోనే క్రిస్టియన్ రిలీజియన్ని ఫాలో అయ్యే వాళ్ళు 7% ఉన్నారు. మిగిలిన 2 రిలీజియన్స్ యొక్క పర్ఫెక్ట్ పర్సంటేజ్ మనకి ఇలా క్రిస్టియానిటీది ఒకటే ఇచ్చినారు. అయితే సార్ మిగతా 8% పాపులేషన్ సంగతి ఏమి? 74% సిన్హాలీస్, 18% తమిళ్స్, మిగిలిన 8% ఎవరు సార్ అంటే ట్రైబల్స్ కావచ్చు, లేకుంటే సిక్కులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. ఓకేనా? ఇక్కడ మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి, ఈ 7% క్రిస్టియన్స్ కూడా ఆల్రెడీ సిన్హాల మాట్లాడే వాళ్ళల్లో అట్లే తమిళ్ లాంగ్వేజ్ మాట్లాడే దాంట్లోనే మిక్స్ అయి ఉన్నారు. ఇది ఒక్కటి మీకు చెప్పాలనుకున్నా. నెక్స్ట్, ఇప్పుడు మీరు 2 స్టోరీస్ విన్నారు, బెల్జియం విన్నారు, శ్రీలంక విన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఇంత డైవర్స్ పాపులేషన్ ఉంది, ఇంత డైవర్సిటీ ఉంది కంట్రీస్లో, గొడవలే రావా? అల్లర్లే జరగవా? అట్లా జరిగినాయా? జరిగితే ఏం చేయాలి? జరుపుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంత డైవర్సిటీ ఉన్నప్పుడు ఈ డైవర్సిటీలో కూడా మనకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. బెల్జియంలో డచ్ అనే వాళ్ళు మెజారిటీలో ఉన్నారు సరే, కానీ మోర్ పవర్ అనేది ఫ్రెంచ్ పీపుల్ దగ్గర ఉంది. అప్పుడు ఫ్రెంచ్ పీపుల్ డచ్ పీపుల్ని రూల్ చేయొచ్చు కదా, ఇట్లా అయ్యొచ్చు బెల్జియం ప్రకారంగా. అయితే శ్రీలంకలో అయితే ఫుల్ ప్లెడ్జెడ్గా మెజారిటీ అయితే సిన్హాల వాళ్ళదే ఉంది. వాళ్ళు ఫుల్ పవర్ పెట్టి తమిళ్స్ని కంట్రోల్ చేయొచ్చు, తమిళ్స్ని అనగతొక్కచ్చు, ఇట్లా జరిగి ఉండొచ్చు. ఇవన్నీ జరుపుకోకుండా ఉండాలంటే మనకు కావాల్సినది పవర్ షేరింగ్. ఈ లాంగ్వేజ్ గ్రూప్స్ మధ్య కావచ్చు, లేకుంటే డచ్ ఫ్రెంచ్ మధ్య కావచ్చు, తమిళ్ సిన్హాల మధ్య కావచ్చు, వీళ్ళ మధ్య పవర్ అనేది షేర్ అయిందనుకో, మనకు ఇట్లాంటి కొట్లాట్లు అల్లర్లు అనేటివి కనిపించవు. నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇట్లా కొట్లాట్లు అల్లర్లు జరుపుకొని ఉండాలంటే పవర్ షుడ్ బి షేర్డ్. కానీ బెల్జియంలో పవర్ అనేది షేర్ జరుగుతుంది, మనం జరగడం వల్ల అక్కడ అల్లర్లు కొట్లాట్లు అనేటివి జరగవు. కానీ శ్రీలంకలో అనేది ఆ కేసు రివర్స్లో ఉంటుంది, ఇక్కడ పవర్ అనేది షేర్ అవ్వదు. దానివల్ల ఎన్ని కొట్లాట్లు ఎన్ని అల్లర్లు జరుగుతాయో మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంక, ఈ టాపిక్ మనది నెక్స్ట్ టాపిక్. ఈ వీడియోలో ఓన్లీ 2 స్టోరీస్ చెప్పిన, ఒకటి బెల్జియం స్టోరీ, ఒకటి శ్రీలంక స్టోరీ. నెక్స్ట్ వీడియోలో మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంక మొదలు పెడదాం. ఇప్పుడు మీకు మొత్తం అర్థమైపోయి ఉంటుంది. బెల్జియంలో 59% పీపుల్ డచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫ్లెమిష్ రీజియన్లో ఉంటారు. బెల్జియంలో 59% పీపుల్ డచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫ్లెమిష్ రీజియన్లో ఉంటారు. మిగిలిన 40% పీపుల్ వెలోనియా రీజియన్లో ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఎకనామికల్గా రిచ్, తర్వాత పొలిటికల్గా పవర్ఫుల్. అక్కడ 1950s అండ్ 60s మధ్యలో టెన్షన్ అనేది మొదలవుతుంది డచ్ స్పీకింగ్ పీపుల్లో. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అనేవి ఫస్ట్ ఫ్రెంచ్కి అందినాకనే తర్వాత డచ్ పీపుల్కి వస్తాయండి, అందుకు టెన్షన్స్ అనేటివి రైజ్ అవుతాయి. అదే శ్రీలంక స్టోరీకి వస్తే, ఇప్పుడు కొంతసేపు బెల్జియం స్టోరీ పక్కన పెట్టి, శ్రీలంకలో శ్రీలంక అనేది ఐలాండ్ నేషన్, అది తమిళనాడు నుండి ఫ్యూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. శ్రీలంకలో డైవర్స్ పాపులేషన్ చూడొచ్చు. 74% పీపుల్ సిన్హాలా మాట్లాడతారు, వాళ్ళు బుద్ధిజం రిలీజియన్ని ఫాలో అవుతారు. తమిళ్స్ 18% ఉన్నారు. తమిళ్స్లో మళ్ళీ శ్రీలంకన్ తమిళ్స్, ఇండియన్ తమిళ్స్. శ్రీలంకన్ తమిళ్స్ 13% ఉన్నారు, ఇండియన్ తమిళ్స్ 5% ఉన్నారు. తమిళ్స్ హిందూ ముస్లిం రిలీజియస్ని ఫాలో అవుతారు. తర్వాత 7% క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సిన్హాల తమిళ్
స్పీకింగ్ పాపులేషన్లోనే కలిసి ఉన్నారు, వాళ్ళేం సపరేట్ పాపులేషన్ ఏం కాదు. తర్వాత మిగిలిన 8% ట్రైబల్స్. ఓకేనా, ఇక్కడ వరకు ఫినిష్. మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ వదిలేసిపోతున్నా, పవర్ షేర్ చేస్తే ఏమవుతుంది, షేర్ చేయకపోతే ఏమవుతుందో మనము నెక్స్ట్ జరగబోయే వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. పవర్ అనేది శ్రీలంకలో షేర్ కాదు కాబట్టి అక్కడ అల్లర్లు, స్ట్రైక్స్, కొట్లాట్లు చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అదే బెల్జియంలో పవర్ షేర్ జరుగుతుంది, దానివల్ల ఎంత లాభం ఉంటుందో మనం చూద్దాం. శ్రీలంకలో పవర్ షేర్ జరగదు, బెల్జియంలో పవర్ అనేది షేర్ జరుగుతుంది, దానివల్ల లాభాలు ఎక్కువ ఉన్నాయి. అది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి అంతే. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తా ఖచ్చితంగా. మనకి ఈ చాప్టర్ నుంచి చెప్తున్నాను, ఈ చాప్టర్ నుండి మనకు ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది 8 మార్క్స్కి. ఆ లాంగ్ క్వశ్చన్ కూడా నేను చెప్తాను. లాంగ్ క్వశ్చన్ ఇప్పటి వరకు నేను 2 స్టోరీస్ చెప్పినాను, బెల్జియంది, శ్రీలంకది. లాంగ్ క్వశ్చన్ ఇట్లా అడగచ్చు, వాట్ ఈజ్ ద ఎథనిక్ కంపోజిషన్ ఆఫ్ ది బెల్జియం అండ్ శ్రీలంక, హూ ఆర్ ఇన్ మెజారిటీ అండ్ హూ ఆర్ ఇన్ మైనారిటీ. అట్లా ఒక లాంగ్ క్వశ్చన్ అడగచ్చు. మీరేం చేస్తారో ఆన్సర్లో ఫస్ట్ ద ఎథనిక్ కంపోజిషన్ ఆఫ్ బెల్జియం, కింద డచ్ పీపుల్, వాళ్ళు డచ్ మాట్లాడే వాళ్ళు 59% ఉన్నారు, వాళ్ళు ఫ్లెమిష్ రీజియన్లో ఉంటారు. మిగిలిన 40% ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెలోనియా రీజియన్లో ఉంటారు. ఇంకా ఏం రాయొచ్చు నెక్స్ట్, మిగిలిన 1% పీపుల్ జర్మన్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ బెల్జియంలో క్యాపిటల్ సిటీ అయిన బ్రసిల్స్లో ఈ కేస్ అనేది రివర్స్లో ఉంటుంది. డచ్ వాళ్ళు మెజారిటీలో ఉంటే కంట్రీ ప్రకారంగా, క్యాపిటల్ సిటీ ప్రకారంగా వాళ్ళు మైనారిటీలో ఉంటారు. కంట్రీ ప్రకారంగా ఫ్రెంచ్ పీపుల్ మైనారిటీలో ఉంటే క్యాపిటల్ సిటీ ప్రకారంగా మెజారిటీలో ఉంటారు. ఇది మీరు బెల్జియంకి రాయొచ్చు. శ్రీలంకకి ఏం రాస్తారు, సినహాల 74%, ఒక ఐలాండ్ నేషన్, తమిళనాడు నుండి కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంది. తర్వాత తమిళ్ మాట్లాడే వాళ్ళు 18%, శ్రీలంకన్ తమిళ్స్, ఇండియన్ తమిళ్స్ 13%, 5% సినహాల వాళ్ళ బుద్ధిజం రిలీజియన్, శ్రీలంకన్ తమిళ్స్, ఇండియన్ తమిళ్స్ హిందూ అండ్ ముస్లిం రిలీజియన్స్. తర్వాత మిగిలిన 7% క్రిస్టియన్స్ కూడా సినహాల తమిళ్స్లో ఆల్రెడీ మిక్స్ అయి ఉంటారు. మిగిలిన 8% ట్రైబల్స్ మాట్లాడే వాళ్ళు. ఇట్లా మీరు ఇట్లా లాంగ్ ఆన్సర్గా వస్తే 8 మార్క్స్కి, వాట్ ఈస్ ద ఎథనిక్ కంపోజిషన్ ఆఫ్ బెల్జియం అండ్ శ్రీలంక, హూ ఆర్ ఇన్ మెజారిటీ అండ్ మైనారిటీ అని వస్తే, ఇప్పుడు నేను చెప్పినాను చూడండి స్టోరీ, దాంట్లో ఎథనిక్ కంపోజిషన్ మొత్తం రాసేస్తారు. ఎవరెవరు ఉంటారు, ఎవరు ఎంత పాపులేషన్ ఉన్నారు, ఎంత పర్సంటేజ్లో ఉన్నారు, ఏ రిలీజియన్ని ఫాలో అవుతారు, అదంతా రాసేయాలి. ఇట్లా మీకు ఈ టాపిక్ నుండి 8 మార్క్స్కి ఈ క్వశ్చన్ రావచ్చు అంతే. అర్థమవుతుందా? 8 మార్క్స్కి మనకు ఈ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది ఈరోజు జరిగిన టాపిక్లో. ఈ వీడియో కింద స్టే కనెక్టెడ్. నెక్స్ట్ వీడియోలో మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంక టాపిక్తో మొదలు పెడదాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇలాగే కావాలి. థ్యాంక్ యూ.